పిఠాపురంలో పొలిటికల్ హిట్ పెరిగింది. ఎల్లుండి పిఠాపురంలోనే ఎన్నికల ప్రచారం ముగించనున్నారు సీఎం జగన్. ముగింపు సభకు భారీగా జన సమీకరణకు సిద్ధమవుతోంది వైసీపీ. సిద్ధం తరహాలోనే ముగింపు సభకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. రాష్ట్రంలోనే పిఠాపురం హాట్ సెగ్మెంట్ గా మారింది. ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే వైసీపీ కూడా ఈ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరో 2 రోజులే గడువు ఉంది. దీనికి సంబంధించి రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ రోడ్ షో ప్లాన్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 మండలాలు 2 మున్సిపాలిటీలు కవర్ అయ్యేలాగా, ప్రతి గ్రామాన్ని కూడా కవర్ అయ్యేలాగా పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం రేపు కొనసాగించనున్నారు. అదేవిధంగా రేపు పిఠాపురంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్టు కూడా జనసేన వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. మరోవైపు వైసీపీ కూడా ఈ సెగ్మెంట్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైసీపీ పిఠాపురం ప్రస్తుతానికైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని వంగ గీతను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎల్లుండి సీఎం జగన్ పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే సిద్ధం ముగింపు సభకు సంబంధించి కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. సిద్ధం సభలు గతంలో ఏ విధంగా జరిగాయో పార్లమెంటుకు సంబంధించి అదేవిధంగా పిఠాపురంలోనే ఎన్నికల ప్రచారాన్ని ముగించడానికి వైసీపీ ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా భారీగా జన సమీకరణ వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తుంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, ఓడిపోయారు. అదేవిధంగా పిఠాపురానికి సంబంధించి కూడా అదే రిజల్ట్ రిపీట్ చేయడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. కాకినాడ పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఇటు కాకినాడ రూరల్లో గతంలో జగన్ సిద్ధం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సిద్ధం సభ ముగిసింది. కానీ పిఠాపురం సంబంధించి పిఠాపురం సిట్టింగ్ స్థానం అదేవిధంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ స్థానాన్ని వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని ఇటు వైసీపీ భావిస్తుంది. దానికి తగ్గట్లుగానే ముగింపు సభ రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో 3 మండలాలు 2 మున్సిపాలిటీలు కవర్ అయ్యేలాగా భారీ రోడ్ షో ఏర్పాటు చేశారు. అదేవిధంగా కంక్లూడ్గా దానికి సంబంధించి ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. దీంతో పిఠాపురంలో పొలిటికల్ హీట్ అనేది మొదలైంది. దానికి సంబంధించి కూడా ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించి సామాజిక వర్గాలు సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి, ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, గత ఎన్నికల్లో వైసీపీకి మెజార్టీ ఏ మండలాల్లో వచ్చింది, ఏ గ్రామాల్లో వచ్చిందని కూడా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. దానికి సంబంధించి మండల స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఇప్పటికే ఇటు పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. మరోవైపు జగన్తో ఫైనల్ సభ పెట్టిస్తే దాని ఇంపాక్ట్ వేరే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా నియోజకవర్గంలో ఆ ఫ్యాక్టర్ పనిచేస్తుందని ఇటు వైసీపీ భావిస్తుంది. దానికి తగ్గట్లుగానే పిఠాపురంలో ఎన్నికల ప్రచార ముగింపు సభ ఏర్పాటు చేస్తుంది. దానికి తగ్గట్లుగానే భారీ జన సమీకరణ వచ్చేలాగా ఇటు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని ఇటు కూడా దానికి సంబంధించి రేపు నియోజకవర్గంలో భారీ రోడ్ షో ఏర్పాటు చేశారు, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో గెలిస్తే తాను ఎటువంటి డెవలప్మెంట్ చేస్తానని కూడా పూర్తి స్థాయిలో జనాన్ని అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారు. మొత్తానికైతే పిఠాపురంలో పొలిటికల్ హీట్ అనేది ఆసక్తికరంగా మారింది. కెమెరా పర్సన్ ప్రకాష్, సాయి సుధీర్, ఎన్టీవీ, పిఠాపురం నుంచి.